ఎప్పుడు దేవుని వాక్యం చెప్పేటోళ్ళని మనిషిగానే చూడాలి ప్రియమైన వారలారా. మనిషి మనిషే అంతే, కానీ మనం అలా చూడం. మనం ఎలా చూస్తాం? మనిషిని దేవుడిగా చూస్తాం, దేవుణ్ణి మాత్రం కనీసం మనిషిగా కూడా లెక్క చేయం ప్రియమైన వారలారా. మనిషిగా కూడా లెక్క చేయం కదా. క్రైస్తవ సమాజంలో కూడా ఇమేజ్లట ఎవరికి? ఎవరికి? ప్రసంగికులకి ఇమేజ్లా. దేవుని కొరకు నలగగొట్టబడటానికి ఇష్టపడే వారికి సమాజం ఏం చేసిందంటే ఇమేజ్ని సృష్టించింది ప్రేమన వారలారా. సినిమా హీరోలకు ఉండవలసిన ఇమేజ్ ఎవరికి వచ్చేసింది? ఇప్పుడు సేవకులకు వచ్చేసిందండి. ఇప్పుడు విశ్వాసులుగా ఉండట్లేదు. విశ్వాసులు ఎలా రూపాంతరం చెందారు? అభిమానులు. సేవకులు హీరోలు అయ్యారు, విశ్వాసులు అభిమానులు అయ్యారు. చప్పట్లు, ఈలలు, గోలలు ఇవన్నీ ఎక్కడ ఉండాలి? సినిమా థియేటర్లో ఉండాలి. ఇప్పుడు ఎక్కడ కనపడుతున్నాయి? సంఘంలో ప్రియమైన వారలారా. సంఘంలో ప్రేమను వారలారా. ఎవడైనా నోట్లో వేలు పెట్టి ఈల వెయ్యగానే పక్కన సరైనోడుండి చంప వాయించాడు అనుకోండి, ఇంకోసారి వేయిస్తాడా? ఆలోచించండి. ఇది ఈ కల్చర్ నేర్పించేశారు ప్రేమను వారలారా. పోనీ బ్రదర్ సునీల్ కుమార్ గారు వస్తారు అంటారా? అనరు. ఇంకో పేరు పెట్టింది వాళ్ళకి నిద్ర పట్టదు కదా. వెనకాల ముందు ఈ తోకలండి భలే ఉంటాయండి కదా. దైవదాసులు అంటే ఏం బాగుంది, దాసుడు బాగుంది. ఇంకోటి తగిలితే అబ్బా. ఇక మన పేరును మరిచిపోయి అవే గుర్తుపెట్టుకుంటాం ప్రియమైన వారలారా. మనం అంటే దాసులము అన్న సంగతి మర్చిపోతాం ప్రియమైన వారలారా. దాసుడికి దాసుడు అని జ్ఞాపకం చేస్తుండాలి. దాసుడు అన్న సంగతి మర్చిపోతే ఎలా? వద్దు ప్రియమైన వారలారా. దేవుణ్ణి దేవుడిగా చూడాలి, మనిషిని మనిషిగానే చూడాలి ప్రియమైన వారలారా. మనిషిని అభిమానించు, తప్పు లేదు, కానీ దేవుణ్ణి ప్రేమించు. ఇక మనిషి లేకపోతే మాకు జీవితం లేదు, ఈయనే మొత్తం, అవన్నీ వేస్ట్ మాటలు. అవన్నీ వేస్ట్ మాటలు. అది ఎవరైనా సరే, అది ఎవరైనా సరే, అది ఎవరైనా సరే. ఏమంటే ప్రజల అమాయకులు. ఏదో 4 మాటలు దేవుడు చెప్పగానే మనల్నే దేవుడిలా చూస్తారు, కానీ వాళ్ళకు దేవుణ్ణి చూపించవలసిన బాధ్యత మనదే ప్రేమన వారలారా. దేవుని తరపున నిలబడింది అందరికీ నన్ను కనపరుచుకోవడానికి కాదు ప్రేమన వారలారా, కనమరుగై ఉన్న ఆయన వైపు మీ హృదయాలను తిప్పడానికి ప్రేమన వారలారా. ఏమండి, నా వైపు కాదు తిరగాల్సింది, దేవుని వైపు తిరగాలి అని ఒక సేవకుడే చెప్పాలి ప్రేమన వారలారా. మన తాపత్రయం ఏంటంటే, ఇదిగో వీళ్ళందరూ నా వాళ్ళు కాదు, వీళ్ళందరూ దేవుని వాళ్ళు, వీళ్ళందరూ దేవుని వాళ్ళు. ప్రజల హృదయాలను దేవుని వైపు తిప్పే వాళ్ళు కావాలి ప్రియమైన దేవుని పిల్లలారా.